ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు మరి ఎంతవరకు అమలవుతాయి? ఎందుకంటే రిజర్వేషన్ల ఆధారంగానే కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తీరా చూస్తే మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. మరి ఈ విషయాలపై కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ మహేష్ అని ఉన్నారు. చెప్పండి సార్, నిజంగా ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మేము సబ్బండ వర్గాలకు అందరికీ మేము న్యాయం చేస్తామన్నారు. మరి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఎందుకంటే రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ల లొల్లి, అది కేంద్రం కూడా దీన్ని అంగీకరిస్తలేదు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఏమంటారు? అమ్మ, ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టి 42% ఇస్తామని చెప్పారు. అబద్ధపు మాటలు చెప్పి చాలా దానితో పాటు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలలో ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తామని చెప్పారు. అది సాంకేతికంగా సాధ్యం కాదనే విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా, బీసీలకు మూతికి తేనె పూసి కళ్ళల్లో కారం కొట్టినట్టుగా ఆయన చేసే విధానం ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం రేపు ఇయ్యదు, కోర్టుకు పోతే కొట్టుడు పోతుంది, నేనేం చేస్తాను చేతులు దులుపుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మేము మోసాలు చేసి అధికారంలోకి వస్తామని. నేను ఒకటి కోరేది ఏంటంటే, ఎవరికి మీద డిపెండ్ అయ్యి ఉండే బదులు బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 85% ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే, ప్రతి ఒక్కడికి పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకటే ఓటు హక్కు. మన ఓట్లు మనం వేసుకునే అవేర్నెస్ మనకు వస్తే 543 ఎంపీలు, 119 మంది ఎమ్మెల్యేలు కూడా మనమే గెలుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న 99% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కూడా మనమే గెలుస్తాం. నేను ఒక బీసీ బిడ్డగా మనవి చేస్తూ ఉన్నా. మన రాజ్యాంగం మనకు అన్ని అవకాశాలు కల్పించింది. కనీసం మన ఓటు మనం వేసుకునే తీరుగా మనకు అవేర్నెస్ వస్తే ఎవ్వని తాన బిచ్చగాళ్ళలాగా చేతి జాపి అడుక్కునే అవసరం లేదు అనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు. కోర్టు ఒకటి విడుదల చేసింది. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ టైంలోపే కూడా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే మనం గ్రామాల్లో చూస్తున్నాం, పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా కనీస నిధులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పారిశుద్ధ్యం లేకుంటే గ్రామాలు ఎట్లుంటాయో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, మరి ఎట్లా ప్లానింగ్ ఉంది? అమ్మ, ఒక పెద్ద కుటుంబాన్ని పోషించేవాడు మంచి అనుభవజ్ఞుడు అయితే ఉన్నా లేకున్నా పిల్లలకు కడుపు నిండా 2 పూటలు అన్నం పెట్టుకొని బట్టలు పట్టించి విద్య, వైద్యం అన్నీ చేసి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ పెద్దకు ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి ఒకనికి బువ్వలేకేడుస్తాడు, ఒకడు బట్టలేకేడుస్తాడు, ఒకనికి స్కూల్కి ఓకేడుస్తారు. అట్లుంది ప్రభుత్వం. అదే ఇంకొకటి నిన్న జరిగితే మాత్రం మన కేటీఆర్ గారి బర్త్డేలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినాయి. దాని సందర్భంగా కొన్ని సంక్షేమ పథకాలతో పాటు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ కావచ్చు వగేరే వగేరే చాలా వరకు చేశారు. మరి నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటున్నారు. దీనికి ఏమంటారు? అమ్మా, అది పెద్ద ఆయన ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఉండు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. అయినా నాదంత స్థాయి కాదు. పార్టీ ఇంత పెద్ద 70 లక్షల మంది ఒక సౌర కుటుంబం అంత సభ్యత్వం ఉన్న పార్టీలో నిర్ణయిస్తారు. పెద్ద ఆయన ఉండగా ఇంకో ప్రశ్న రాదేమో అనేది నాకు. కానీ పార్టీలో చాలా మంది కీలక నేతలు కూడా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఒక చిన్నది ఏంటంటే, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు మరి సొంత మీనబావ మరి విషయం చెప్పలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారు చెప్పండి, మీరు చూసిర్రా? వాళ్ళు కృష్ణార్జున్ లేక కలిసి ఉంటారు. తల్లి నువ్వెందుకు పెడుతున్నావు ఆ పంచాయతీ? అట్లా ఏముండదు. వాళ్ళందరూ చాలా కుటుంబం, వాళ్ళంతా విడదీయరాని బంధం. ఎందుకంటే రాజకీయాల పట్ల కూడా చాలా విభేదాలు వస్తున్నాయి. మరి పార్టీ విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో 70 లక్షల మంది అంతే. ఆయన మా కుటుంబ పెద్ద, ఆయన నాయకత్వంలోనే అందరు పనిచేస్తారు. ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే రాష్ట్రంలో పాలన మాత్రం పడకేసింది. ఇక కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎలాంటి కీలక నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు.